Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. మరణం నుండి తప్పించుకోగలమా చెప్పండి? ఈ ఆధునిక నాగరికతలో వాళ్ళకి ఇదంతా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మరణం అనేది ఒక సహజమైనటువంటి ప్రక్రియ అని, దానిని మనం తప్పించుకోలేమని అనుకుంటారు. అలా కాదు, మరణాన్ని మనం తప్పించుకోగలం. కానీ ఈ వెధవలకి దాన్ని ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఈ విషయం భగవద్గీతలో చెప్పబడింది, ఏ విధంగా మరణాన్ని మనం తప్పించుకోవచ్చని. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఇవన్నీ కూడా సమస్యలు. కానీ వాళ్ళకి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియదు. వాళ్ళు కేవలం ఈ తాత్కాలికమైనటువంటి పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు రాజకీయ తంత్రాలు వేస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ముట్టుకోవడం లేదు. వాళ్ళకి దాని గురించి తెలియదు, దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆ సమస్యను ఈ కృష్ణ చైతన్య ఉద్యమం పరిష్కరించగలదు. ఈ వెధవలందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఒక భావుకత కాదు, లేదా ఇది ఒక కుహానా మత ఉద్యమం కాదు. జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ఉద్యమం. అదే ఈ కృష్ణ చైతన్యం అంటే. అందుకే భగవద్గీతలో చెప్పబడింది, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి, పునర్జన్మ నైతి అని అన్నారు. మీరు తరువాత జన్మనే తప్పించుకోగలిగితే, తర్వాత జన్మ అంటే ఏమిటి? మరొక శరీరాన్ని, మరొక భౌతికమైనటువంటి శరీరాన్ని స్వీకరించడం. తదా దేహాంతర ప్రాప్తి భగవద్గీతలో చెప్పబడింది. ఈ శరీరం వదిలిన తరువాత మనం మరొక శరీరాన్ని స్వీకరించాలి. కానీ ఈ వెధవలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ ఆధునిక నాగరికత అనేది ఎన్నో లోపాలు కలిగి ఉంది, పూర్తి అజ్ఞానంతోనూ నిండి ఉంది. అయినప్పటికీ వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులుగాను, గొప్ప తత్వవేత్తలుగాను, గొప్ప రాజకీయ నాయకులుగాను చెలామణి అవుతున్నారు. కానీ నిజమైనటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. అందుకే వాళ్లకు నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. తదా దేహాంతర ప్రాప్తి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. దేహాంతర ప్రాప్తి, వ్యక్తి మరొక శరీరాన్ని స్వీకరించాల్సిందే. మీరు ఒకవేళ మరొక శరీరం స్వీకరించకుండా ఉండే విధంగా ఒక మార్గాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు మీరు రక్షించబడతారు. ఎందుకంటే మీరు మరొక శరీరాన్ని స్వీకరించగానే జన్మ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే జన్మ కలుగుతుందో మృత్యువు కూడా వస్తుంది. ఈ జన్మకి మృత్యువుకి మధ్య వ్యాధి ఉంటుంది, ముసలితనం ఉంటుంది. అందుకే కృష్ణుడు అంటాడు, త్యక్త్వా దేహం పునర్జన్మనైతి అని. ఒక వ్యక్తి మరొక భౌతిక శరీరాన్ని స్వీకరించకుండా తప్పించుకోవచ్చు. ఏ విధంగా? జన్మ కర్మ మే దివ్యం యో జానాతి తత్వతః, కేవలం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా. కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడు? ఎందుకు కృష్ణుడు ఇటువంటి రాజకీయాల్లో పాల్గొంటాడు? ఎందుకు కృష్ణుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు? ఎన్నో విషయాలు, ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క వ్యవహారాలు. అందుచేత మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఏమిటి? కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పూర్తిగా కృష్ణుడిని అర్థం చేసుకోలేరు, అది అసాధ్యం. కృష్ణుడు అనంతమైనటువంటి వాడు. కానీ మన పరిమితమైనటువంటి జ్ఞానానికి ఏదైతే సాధ్యం అవుతుందో అది భగవద్గీతలో తెలుపబడింది. మనం ఎంతవరకు అయితే కృష్ణుని గురించి అర్థం చేసుకోగలమో ఆ విధంగా మనం కేవలం కృష్ణుని అర్థం చేసుకున్నట్లయితే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని, కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలను, అదే చెప్పబడింది దివ్యం జన్మ కర్మచ మే దివ్యం అని. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి, ఇవి సాధారణమైనటువంటివి కావు. తత్వతః అంటే వాస్తవంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుండి విముక్తులవుతారు. ఇది చాలా సులభమైనటువంటి విషయం. Hari